లగచర్లలో రైతుల నుంచి వ్యతిరేకత రాగానే సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గతంలో ఫార్మా విలేజ్ అంటూ హడావుడి చేసిన రేవంత్ ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాట మార్చారని తెలిపారు. లగచర్ల ఘటనపై కుట్ర చేశామని బీఆర్ఎస్ పై ఆరోపణలు చేశారన్నారు హరీష్. కానీ కుట్ర చేసింది తాము కాదని, ఓసారి ఫార్మా సిటీ అని మరోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని కుట్ర చేసింది రేవంతేనని విమర్శించారు. ఆయన నియోజకవర్గం లగిచెర్లలో అది ఫార్మా సిటీ కాదు, అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిండు. అబద్ధమాడడానికి సిగ్గుండాలి. నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లో ఏముంది? జూలై 2024 19 జూలై 2024 నాడు లగిచెర్ల ప్రాంతంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేలే అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు. నువ్వు చూసుకో ఒకసారి, నువ్వు ఇచ్చిన గెజిట్ 19 జూలై 2024 నాడు ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెజిట్ ఇచ్చినావు. సరే, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో, తప్పైంది, నేను ఫార్మా సిటీకే ఇచ్చిన, నేను పొరపాటు చేసిన, ఆ ఫార్మా సిటీ గెజిట్ ను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి విత్డ్రా చేసుకో. తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు, బుకాయిస్తే